చీకటి ఇంట్లో వెలుగై మారిన సీత. కొన్ని ఇళ్ళు వెలుతురున్నా వాటి గోడల్లో చీకటి ఉంటుంది. కొందరు మనుషులు నవ్వుతుంటారు, కానీ ఆ నవ్వుల్లో వేల నొప్పులు దాగుంటాయి. ఈ కథ కూడా అలాంటిదే. ఇది సీత అనే ఒక మహిళ నిజం. ఏ మహిళలైనా రిలేట్ అయ్యేలా ఉన్న ఈ జీవితపు గాయం, ధైర్యం, తిరుగుబాటు కథ. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీత చిన్న గ్రామంలో పుట్టింది. తండ్రి మినీ బస్సులో కండక్టర్, తల్లి ఇళ్లకు పనివాళ్ళుగా చేసేది. ఇంట్లో పేదరికం ఉన్న ప్రేమ మాత్రం ఎక్కువ. సీత చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలని కోరిక. చదువులో తెలివిగా, పనుల్లో చురుకుగా ఉండేది. గ్రామం వాళ్ళందరినీ ఆమెని ఒక ఇంటి గౌరవం నిలబెట్టే ఆడపిల్ల అని పిలిచేవాళ్ళు. 25 ఏళ్ల సీతకు పెళ్లి చేశారు. పెళ్లి చూసిన వాళ్ళే అన్నారు, రాజు చాలా మంచివాడు, మంచి ఉద్యోగం ఉంది, మద్యం కూడా సేవించడు, ఏ అమ్మాయికైనా ఇలాంటి భర్త దొరికితే అదృష్టమని. సీత కూడా నమ్మింది. అతని నవ్వులో నిజాయితీ కనిపించింది. మొదటి నెలలో చాలా బాగుండేది. రాజు ఆమెను సీతమ్మ అని ప్రేమగా కూడా పిలిచేవాడు. అతను ఆఫీసు నుంచి వస్తే సీత మొహం వెలిగిపోయేది. ఆమె కలలు నిజమవుతున్నందుకు ఆమె చాలా ఆనందపడుతూ ఉండేది. కానీ ఆ కలలు ఎక్కువ కాలం నిలవలేదని తనకి అర్థమైంది. ఒకరోజు సీత భోజనం వడ్డించింది. ఉప్పు కొంచెం ఎక్కువైంది. రాజు మొదటిసారి అన్నాడు, నువ్వు ఏ పని సరిగ్గా చేయలేవా? అది ఆమెకు ఒక చిన్న ముళ్ళు గుచ్చుకున్న గాయం. ఆమె సారీ చెప్పింది. ఆ రాత్రి అతను కొంచెం మద్యం తాగి వచ్చాడు. ఆమెకు చాలా భయం వేసింది. మొదటిసారి రాజు చేయి చెంప మీద పడిపోయింది. ఒక్క దెబ్బ, ఒక్క నొప్పి, ఒక్క నిశ్శబ్దం. సీత ఆ రాత్రి తను ఏడుస్తూ తన పెళ్లి ఆల్బమ్ చూసుకుంటూ అందులో నవ్వుతున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు అని ఆలోచిస్తూ నిద్రపోయింది. రోజులు గడిచే కొద్దీ రాజు మారిపోయాడు. ఆఫీస్లోని స్ట్రెస్, మద్యం, కోపం ఇంటికొచ్చి సీత మీద పేలిపోయేవి. అతని చేతులు, మాటలు, గోడకు వేలాడే బెల్ట్ సీతకు ప్రతిరోజు పీడన. చుట్టుపక్కల వాళ్ళు వినేవారు, కానీ ఎవరు ఏం మాట్లాడేవారు కాదు. సీత అమ్మా నాన్న ఇంటికి ఫోన్ చేస్తే, ఇలాంటివి చాలా ఇళ్లలో జరుగుతుంటాయి, తట్టుకో నాన్న, తానే మారిపోతాడు అని చెప్పేవాళ్ళు. సీత తల్లి మాత్రమే పాప బాగున్నావా, బాగున్నా అమ్మా అని అబద్ధం చెప్తూ ఉండేది. ఎందుకంటే తల్లికి నిజం తెలిస్తే తల్లి తట్టుకోలేదని తన భయం. 1 సంవత్సరం తర్వాత సీతకి పాప పుట్టింది. నివేద అని పేరు పెట్టారు. సీత అనుకుంది, పాప పుట్టాక రాజు మారిపోతాడు, ఆ పిల్లని చూసి కనీసం కోపం తగ్గుతుంది అని. కానీ అస్సలు తగ్గలేదు. పాప ఉన్నప్పుడు కూడా ఆమెను కొట్టేవాడు, తోసేవాడు, గోడకేసి బాధేవాడు. అది రోజు చుట్టుపక్కల వాళ్ళు విని ఈ అరుపులు రోజు ఇంతేలే అనుకొని ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే ఇది వారి ఇంట్లో ఇది కొత్త విషయం కాదు కాబట్టి. నివేద చిన్నగా ఏడుస్తూ అమ్మను కొట్టకు అని అంటుంది. సీత కన్నీరు ఆపుకొని ఆమెను హత్తుకొని నిద్రపోయేది. ఒక రాత్రి భారీ వర్షం పడుతుంది. రాజు మద్యం తాగి కోపంతో ఇంటికొచ్చాడు. ఎందుకు ఫోన్ తీయలేదు? ఎక్కడికి వెళ్ళావు? ఎవరితో మాట్లాడావు? సీత ఏం మాట్లాడలేదు. అది అతని కోపాన్ని మరింత పెంచింది. అతను ఆమెను గోడకి బలంగా కొట్టి తోసేశాడు. సీత నేల మీద పడిపోయింది. కన్ను తెరిస్తే పాప బెడ్ పై దగ్గర నిలబడి భయంతో ఏడుస్తుంది. అప్పుడు సీతకు ఒక మాట మెదిలింది, నేను నిశ్శబ్దంగా ఉంటే నా పాపకు కూడా ఇదే జీవితం వస్తుంది. ఆ ఒక్క ఆలోచన ఆమెను లేపింది. అమ్మగా కాదు, భార్యగా కాదు, ఒక మహిళగా, ఒక మనిషిగా ఒక గౌరవం నిలబెట్టుకోవడానికి తన ముందడుగు వేసింది. రాజు రాత్రి నిద్రలో ఉన్నప్పుడు సీత నెమ్మదిగా పాప చేతిని పట్టుకొని ఒక చిన్న బ్యాగ్ తీసుకొని మబ్బు కురుస్తున్న రాత్రి, చీకటి రోడ్డు, తడి కన్నీళ్లు, పాప ఒడిలో తన జీవితంలో మొదటిసారి వెనక్కి తిరిగి చూడకుండా బయటకు అడుగు పెట్టింది. ఆ రోజు రాత్రి పక్క గ్రామంలో మహిళా సంఘం ఆమెను ఆదుకుంది. అక్కడే తన పనులని నేర్చుకొని, చుట్టూ మహిళల కథలు కూడా ఇలాంటివే అని తెలుసుకొని వాళ్ళందరూ తనని అప్పున చేర్చుకున్నారు. ఆ చీకట్లో పాపను తీసుకొని ఇంటి బయట అడుగు పెట్టి వెళ్ళిపోయింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత 5 నెలల్లో సీత చాలా నేర్చుకుంది. బ్యూటీషియన్ వర్క్ నేర్చుకుంది. క్రమంగా డబ్బు కూర్చుకొని ఒక చిన్న సెంటర్ తనే ప్రారంభించుకుంది. ఆమె బోర్డుపై రాసింది ఏంటంటే, సీత బ్యూటీషియన్ ట్రైనింగ్ సెంటర్, మహిళలకి ఉచిత ట్రైనింగ్ అని. అక్కడికి వచ్చే ప్రతి అమ్మాయి కళల్లో ఆమె తన గతాన్ని చూసేది. వాళ్లకు సహాయం చేయడం ఆమె జీవన ధర్మం అయిపోయింది.
పాప నివేద 5 ఏళ్లకే స్కూల్కి వెళ్ళింది. కొత్త జీవితానికి కొత్త వెలుగు. అలా కొన్ని రోజులు, కొన్ని నెలలు గడిచిన తర్వాత తన భర్త రాజు మళ్ళీ తిరిగి తన దగ్గరకు వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు తనకి ఎవరూ తోడులేరు. తాగుడు గొడవలతో అతని ప్రపంచం మొత్తం దెబ్బతీసింది. సీత ముందుకొచ్చి నిలబడింది. అతను పాదాలకి పడిపోయాడు. నన్ను క్షమించు సీత, నేను తప్పు చేశా అని. సీత అన్న మాట క్షమించడం నేర్చుకున్నా, కానీ మళ్ళీ నీ దగ్గరకు రావడం మాత్రం నేను నేర్చుకోలేదు. అతను వెనక్కి నడిచి వెళ్ళిపోయాడు. ఆ రోజుతో సీత కథలో అతని పాత్ర అనేది పూర్తయిపోయింది. సీత ఇప్పుడు ఇతర మహిళలకి సహాయం చేస్తూ తన సొంతంగా తన కాళ్ళ మీద తను నిలబడి తన కూతుర్ని తను పోషించుకుంటుంది. ఇందులో మనం భర్త కొట్టడం అనేది ప్రేమ కాదు, బాధపడడం విధి కాదు. మనకు మనమే అండ ఉండాలి, మనకు మనమే తోడుగా ధైర్యంగా నిలవాలి. ఎవరు కూడా సహాయం చేయడానికి రారు. ఆమెకదే ఒక పాఠం. ఏ చీకటి ఎంత గొప్పదైనా ఒక మహిళ ధైర్యం ముందు వెలుగు పుడుతుంది. ఖచ్చితంగా మహిళలందరూ ముందుండి నేర్చుకోవాల్సింది సీత కథ. కొన్ని రోజుల తర్వాత సీత పాప నివేద రోజు సీత దగ్గరే ఉంటుంది. మొదట్లో చాలా భయమేసేది. తండ్రి అరుపులు, చావడాలు, శబ్దాలు, అరవడాలు ఆమె బాల్యంలో ముద్రలు వేశాయి. కానీ ఇప్పుడు బ్యూటీషియన్ సెంటర్లో పిల్లలతో ఆడేది, పుస్తకాలతో చదివేది, మెల్లగా నవ్వడం నేర్చుకుంది. ఒకరోజు చిన్నగా సీత మోకాళ్ళపై కూర్చుంది. అమ్మా, ఇప్పుడు నువ్వు ఏడవడం లేదు కదా అని అడిగింది. సీత ఆమెను కౌగిలించుకొని, ఇక ఎప్పుడు కూడా నేను ఏడవను, నేను ఏడిపించను అని అన్నది. అది ఆమె జీవితంలో నిజమైన మలుపు. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు ఒక NGO సభ్యురాలు వచ్చింది. సీత పని చూశాక ఆశ్చర్యపోయింది. ఆమె కథ తెలుసుకొని ఒక పెద్ద ఆర్టికల్ రాసింది. బాధల మధ్య వెలుగును కనుగొన్న సీత అనే హెడ్డింగ్తో వార్తలు వచ్చాయి. ఆ వార్త వైరల్ అయింది. చాలా మహిళలు సీత దగ్గరకు వచ్చారు. సీత ఇప్పుడు వాళ్ళందరికీ అక్క అయింది. సీత ఇప్పుడు ప్రతి సంవత్సరం 200 పైగా మహిళలకి ట్రైనింగ్ ఇస్తుంది. ఆమె ప్రతి సెషన్ చివర చెప్పే మాటలు ఏంటంటే, మనపై ఎవరైనా చేయి చేసుకోవడం మన కర్మ కాదు, నిశ్శబ్దంగా ఉండడం తప్పు, ధైర్యం ఒక మహిళ ఆభరణం. నివేద పెద్దదై డాక్టర్ కావాలనుకుంటుంది. సీత ఆమెకు చెప్తుంది, ఇచ్చే ఔషధం శరీరాన్ని కాపాడుతుంది, కానీ ఇచ్చే ప్రేమ మనిషిని కాపాడుతుంది. సీత ఇప్పుడు ఒక పేరే కాదు, ఒక ఉద్యమం, ఒక ఉదాహరణ, ఆడపిల్లలకి ఒక వెలుగు. ఇలాంటి మరిన్ని కథల్ని మన ఛానల్లో రాబోయే రోజుల్లో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.